ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఈరోజు విశేష పాసురం 16వ పాసురం 2 సార్లు సేవించాలి. ఇవాళ గోపికలందరూ కూడా కృష్ణ భవనాన్ని చేరటం చూస్తాం. మనం పాసురాన్ని ఒకసారి చూద్దాం. నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ కోయిల్ காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப் பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் నీకు ఏలోరెంబావాయ్. నాయగనాయ్ వీళ్ళందరూ కూడా నందగోపుడు భవనాన్ని చేరారు. ఎందుకో తెలుసా అండి? అందరినీ కాపాడేది ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడిని కాపాడేది ఎవరు? తండ్రి నందుడు. ఆ నందుడిని కాపాడేది ఎవరు? ఆ భవనం, నందగోప భవనం. కాబట్టి ఆ నందగోప భవనాన్ని చేరినటువంటి వీళ్ళు ప్రార్థిస్తున్నారు. నాయగనాయ్, ఆ బయట ఉండేటటువంటి కావలి వాళ్ళు ఉంటారు కదా, చీకటిగా ఉండే దీపాలు పట్టుకొని వెళ్ళారు ఈ గోపికలందరూ కూడా. చీకటిగా ఉందన్నమాట. అలాంటి సమయంలో భవనాన్ని చేరారు. ద్వారపాలకులు అడ్డంగించారు. ఎవర్లమ్మ మీరంతా కూడా ఎందుకు వచ్చారు అని. కృష్ణుడు అనేక మంది యొక్క అసురులు చాలామంది శ్రీకృష్ణుడికి కీడు చేయటానికి చూస్తున్నారు. మేము కాపాడాల్సిన బాధ్యత మాకుంది, మీరంతెవరు అని అన్నట్ట. అప్పుడు గోపబాలికలు అన్నారట, మమ్మల్ని రాక్షసులతో పోల్చద్దయ్యా, మమ్మల్ని కుడి ఎడమలు తెలియనటువంటి గోపబాలికలం మేమంతా కూడా, మమ్మల్ని లోపలికి వదలండి అని అన్నట్ట. అప్పుడు ద్వారపాలకులు అన్నారు, మీరంతా అసలు ఎందుకు వచ్చారు? కొడి తోండ్రం తోరణవాసల్ కాపానే, మీరంతా ఎందుకు వచ్చారు అనంటే, మేము స్వామి మణివర్ణుడైనటువంటి మా స్వామి పర అనే వాయిద్యాన్ని ఇస్తా అన్నాడు, దానికోసం వచ్చాము. అంటే సరే మీరే తలుపు తీసుకోవాలి. కాదు స్వామి, మణికదవం తాల్తిరవాయ్, మణులతో కూడి ఉన్నటువంటి దాన్ని నీవే తలుపు తెరవాలి అని అంటూ, అసలు ఎవరెందుకు వస్తున్నారో తెలీదు. ఒకళ్ళేమో గోపమ్మ వేషం వేసుకొని పూతననే రాక్షసి వచ్చింది, బండి వేషం వేసుకొని శకటాసురుడు వచ్చాడు, ఇలా ధూమం ఒక్కొక్క ఆ గుర్రం వేషంలో ఒకళ్ళు, వత్స అంటే ఆ దూడ వేషంలో ఒక రాక్షసు. ఇలా ఇంతమంది రాక్షసులు ఎవరు ఏ రూపంతో ఎలా వస్తారో తెలియకుండా ఉందమ్మా, మేము మిమ్మల్ని ఎలా లోపలికి వెళ్ళనివ్వగలము అని అంటే, వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా నేనేసనిలై కదవం నీకు, ముందే వద్దు అని చెప్పకండయ్యా అని అంటున్నారు. ఇగో చూడండి, మన ఇవాళ పాశ్రంలోనే బొమ్మలో 16వ పాశ్రంలో స్వామి లోపల పడుకొని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బయట ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ద్వారపాలకులు, ఇక్కడ ఒక ద్వారపాలకుడు, లోపల ఒక ద్వారపాలకుడు ఉంటే, మన లోపలికి అనుమతించని ప్రార్థిస్తుంటే, వాళ్ళు నిషేధిస్తుంటే, అలా అనకండి మమ్మల్ని లోపలికి అనుగ్రహించండి అని అంటూ. అంటే మనం ఒక క్షేత్రానికి, ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా క్షేత్రపాలకుల్ని, ద్వారపాలకుల్ని, అంటే మనకి ఎదురుగా ఉండేటటువంటి హనుమంతుడు, గరుత్మంతుడు, ధ్వజస్తంభము, వీటన్నింటిని సేవించుకొని, దర్శించుకొని, నమస్కరించుకొని, ఆజ్ఞ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి. ఈ అద్భుతమైనటువంటి సత్యం మనకి పాశ్రంలో కనిపిస్తుంది. అలాగే కృష్ణునిచ్చేది ఎవరు? నందగోపుడు. కాబట్టి ముందుగా ఆయన్ని ప్రార్థించడం,
నాయగనాయ్ నందగోపనుడయ. నందగోపుడు భవనం అంటున్నాడు, కృష్ణుని భవనం అంటలేదు. అంటే కృష్ణుని అందించేవాడు నందుడైతే ఆ నందుడు ఆచార్య స్థానం. ఇక భగవంతుని గుణాన్ని, భగవంతుని వైభవాన్ని మనకు అందించేది ఆచార్యుడు కనుక ముందుగా ఆచార్య ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి సత్యం కూడా మనకి ఈ పాశురంలో కనిపిస్తుంది. ఇంత విశేషమైనటువంటి పాశురం ఈరోజు అనుభవించాం. ఇక రేపటి రోజు ఆ నందగోపుడి యొక్క గుణాలు అవి కూడా మనకు అర్థమవుతాయి 17వ పాశురంలో. వాస్తవానికి 16, 17 ఈ 2 పాశురాల్ని కూడా కనెక్టింగ్ అంటే జతలో ఉండేటటువంటి పాశురాలు అంటారు. ఎందుచేతనంటే వీళ్ళు వెళ్ళింది నందభవనానికి, ఇదంతా కూడా నందభవనం. స్వామికి అదే ఇష్టమట. అది ఆ కృష్ణుడి ఇల్లు అంటే ఇష్టం లేదట. నందగోపుడి భవనం, నందగోపుడి కొడుకు, నందగోపుడి సంపద, నందగోపుడి రాజ్యము అంటే ఇష్టమంట. మనం శ్రీమద్ రామాయణంలో కూడా చూస్తే సీతమ్మ వారిని చూస్తే ఆవిడ ఏం చెప్తుంది? స్నుషా దశరథస్యాహం అంటుంది. అంటే దశరథుడి కోడల్ని అని చెప్తుంది. అలాగా శ్రీరామచంద్రుడు కూడా నా తండ్రి గారి రాజ్యం ఇది అంటాడు. అంటే చూడండి, గమనించండి, మన సాంప్రదాయం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఏ సంపదలు ఏది ఉన్నా కూడా పెద్దరికం మన పెద్దలకి ఇవ్వాలి, మన పెద్దలదే ఇది అని మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రిపీటెడ్గా మనం దాన్ని చెప్తూ ఉండాలా, అనుకుంటూ ఉండాలా. అప్పుడు అహంకారం రాకుండా ఉంటుంది. అంతేగాని కొద్దిగా వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోతే చాలు తల్లిదండ్రుల్ని తీసి పారేయటాలు, మేమే మొత్తం అంతా సాధించేసాం, మేం చెప్పిందే చేసి, ఇలాంటి ఒక భావజాలం మన ధర్మంలో చాలా పెద్ద దోషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎన్ని పూజలు ఎన్ని పుణ్యాలు చేసినా ఇటువంటి దోషం చేస్తే మనం పైన చేసినట్లే లెక్క. కానీ ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుందో చూడండి, కృష్ణుడు ఏం చెప్పాడో చూడండి, రాముడు ఏం చెప్పాడో చూడండి, సీతమ్మ తల్లి ఏం చెప్పిందో చూడండి. ఈ ద్వారబంధాన్ని కావలి ఉండేటటువంటి ద్వారపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని వినయపూర్వకంగా పిలుస్తుంది. ఎందుకంటే లోకాన్ని కాపాడేది కృష్ణుడు, కృష్ణుడిని కాపాడేది నందుడు, నందుడిని కాపాడేది భవనం, ఈ భవనాన్ని కాపాడేది ఈ ద్వారపాలకుడు. చూసారా? అంటే గురు పరంపరలాగా ఉంది కదా. అంటే భగవంతుడిని పొందించటానికి ఇవన్నీ మెట్లు కనుక ఆ ఒక్కొక్క మెట్టుని ఎలా నడవాలో ఆండాళ్ళ తల్లి చూపిస్తుంది. ఇప్పటి వరకు గడిచినటువంటి 15 పాశురాల వరకు అందరినీ కలుపుకోవటం ఉంది. ఈ రోజు నుంచి కృష్ణ భవనాన్ని చేరటం, కృష్ణుడి భవనం లోపలికి వెళ్ళటం, యశోదమ్మని చూడటం, నందుడిని చూడటం, తర్వాత కృష్ణుడిని ప్రార్థించడం, ఇవన్నీ లైన్గా కనిపిస్తాయి అన్నమాట 16వ పాశురం నుంచి. కాబట్టి మనం కూడా మన జీవన విధానంలో కానీ లేదా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం కానీ ఈ పద్ధతిలో వెళ్ళాలి అని మనకి బోధిస్తున్నారు. తప్పకుండా ఆచరిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.